తమ్మును తాము తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. దేవుడు మనుషుల గుండెలను చూస్తాడు కదా. పై రూపమేమున్నది, కాస్త నిండుగా ఉండటానికి మనం ఏదో ఒక విధంగా సిద్ధపడతాం. కానీ అంతరంగంలో నిజమైన తగ్గింపు మన జీవితాలకు ఎంతో బాధ్యతను నేర్పిస్తుందండి. చేసే భక్తి ఏదో కాస్త శుభ్రంగా చేద్దాం. తెలిస్తే తెలిసినట్లుగా ఉందాం, తెలియకపోతే తెలుసుకుందాం. దైవదాసులు చెప్పే మాటలను గ్రహిద్దాం. అంతేగాని మనలను మనం మెచ్చుకోవటం, అర్థం లేని వాళ్ళతో సరి చూసుకుని నేనే గొప్ప అనటం, ఇవన్నీ వదిలిపెట్టండి. గ్రహింపుతో కూడిన భక్తిని, బాధ్యతతో కూడిన భక్తిని, నిబద్ధతతో కూడిన విశ్వాస జీవితాలను మరింతగా మీరు నేను కలిగి ఉండి ప్రభువులో ముందుకు సాగుదాం. మీరు వెళ్లే సంఘాలలో నమ్మకంగా కొనసాగండి. సంఘానికి కాపరిగా ఉన్న వారిని గౌరవించండి. దేవుని కొరకు క్రొత్త వారికి సువార్త చెప్పండి. విశ్వాసములో స్థిరపడి కుటుంబ సభ్యులంతా కలిసి దేవుని సేవించండి. దేవుని సన్నిధిలో నిజమైన తగ్గింపుతో, గ్రహింపుతో మన జీవితాలను కొనసాగించి ఆ ప్రభు మేలులు పొందుకుందాం.